అప్పుడు ప్రజలందరూ అన్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అన్నారు. కానీ షోమ్రోను దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజలను నిలబడ్డారా? యెజెబెలు కబురు పెట్టింది, తన ప్రవక్తలైన 450 మంది నువ్వు చంపావు, 24 గంటల్లో నిన్ను చంపకపోతే చూడు దేవుడు నాకు ఎంతైనా కీడు చేస్తాడు అని. అపవాది భలే తెలివితేటలు గలడు. ఇప్పుడు చంపకూడదా? 24 గంటల టైం ఇవ్వాలా? చెప్పండి, మాట్లాడరా? దేవుని పిల్లల ప్రాణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎవరి వశంలో ఉన్నాయి? చంపటం వాడి వల్ల అవుతుందా ఆయన అనుమతి ఇవ్వకుండా కదా? అంటే దేవుని అధికారాన్ని మర్చిపోయేటట్టుగా వాడు చేస్తాడు. బెదిరింపులకు మనం భయపడిపోయి ప్రజలు